సో ఒకరొకరు సకల జనులంతా సకల సమస్యలతో వస్తున్నారు. ఇంకొక బ్రదర్ చెప్పన్న, ఏంది నీ సమస్య? మహబూబ్ నగర్ జిల్లా నవపేట మండలం ఊరు కిషన్గూడ. మా నాయన పేరు మీద 3 ఎకరాల 6 గుంటలు ల్యాండ్ ఉంది, భూమి. అగ్రిమెంట్ చేసుకొని మోసం చేశారు. ఇది అగ్రిమెంట్ ఎట్లా వేసుకున్నారంటే టీఆర్ఎస్ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బోడ్క చెన్నయ్య, బంకం మల్లేష్ నవపేట మండల్. ఈ దొరకు డబ్బులు కట్టడానికే పైసలు లేక వాళ్ళు అంతా పారుకొని ఎవరితానికి పోనీయకుండా ఏం చేయకుండా నన్ను చూస్తున్నారు. కాకపోతే నా భూమి మీద 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఈయన మామనార్ అడ్వకేట్ లాయర్, మామనార్ ఈయన అడ్వకేట్ లాయరు. వీడు దొంగనా లాయరా ఇంతవరకు ఎవరిని తెలియదు. నా భూమి మీద నాకు ఎవరు దిక్కు లేక వెనక ముందు అమ్మ నాయన ఎవరు లేరు. నాకు పెళ్లి చేసుకుని ఇల్లు కూడా లేదు నాకు. వీడు నన్ను దొరలను రాగే ప్రకారంగా టీఆర్ఎస్ నాయకులని అడ్డం పెట్టుకొని ఊరి మీద కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. ఒక మినిమం 25 కోట్లు 30 కోట్లు సంపాదించాడు. లింగంపల్లి నవపేట మండలకి లింగంపల్లి కిషన్గూడ ఊరి మీద ఒక్కొక్కరికి ఏమైందంటే టీఆర్ఎస్ కేసీఆర్ దొరల పేరు మీద వేసాక ఊళ్ళో సర్పంచులు బోకర్లు ఏం చేశారంటే వీళ్ళు మా తమ్ముందే మా అన్న సార్ దొర, మా అన్నది మా తమ్ముడు సార్ అంటే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయండి సార్, రిజిస్ట్రేషన్ చేయాలి అంటానంటే కబ్జాలో ఎవడున్నాడో వాడిని తోలుకొని రా అంటానంటే దొర కరెక్ట్ అడిగిండు. ఈ టీఆర్ఎస్ బోకర్లు ఏం చేశారంటే వీళ్ళు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎట్లా అంటే మా తమ్ముందే మా అన్న సార్ అంట అని చెప్పి ఆడుకోయి 50 లక్షలు ఇస్తే 1 లక్ష రూపాయలు ఇస్తే 50,000 లక్ష రూపాయలు ఇస్తే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను అంట అన్నాడు. ధరని కొత్తగా వచ్చిన స్టార్టింగ్లో అప్పటి నుంచి ఏమైందంటే దొర 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఎవడు పోతే అంటాన 2 లక్షలు 3 లక్షలు 50,000 కానించి వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు లాస్ట్కు ఈ 9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు 6 లక్షలు తీసుకుంటున్నాడు రిజిస్ట్రేషన్ చేయడానికే. నాకెవరు దిక్కు లేక అమ్మ నాన్న నాకెవరు దిక్కు లేక వీళ్ళు సర్పంచ్ చేసే మా ఊరి సర్పంచ్ కిషన్ కూడా సర్పంచ్ చేసానంటే దొరతో నేను చేపిస్తారా అన్న మాట అయినా నా మాట ఇది అంట అన్నాడు. ఊరి సర్పంచ్ మాట ఎందుకు నేను తెలుసా, ఊరి సర్పంచ్ బోడ్క చెన్నయ్య లింగంపల్లి కొంగల శాంతయ్య నా 120-130 గజాలు ఇల్లు జాగా లాక్కున్నాడు. నాకెవరు దిక్కు లేక. ఎందుకు లోపల సమస్య చెప్పినావా, నువ్వు ఫిర్యాదు ఇచ్చినావా మరి ప్రజావాణిలా? ఇచ్చిన. ఏమన్నారు అధికారులు? ఏదో ఎలక్షన్ అప్పుడు కలెక్టర్కి హ్యాండ్ఓవర్ చేస్తారంట, పిలిపిస్తారంట అన్నారు. బోడ్క చెన్నయ్య ఏం చేశారంటే ఇప్పుడు ఇల్లు జాగాలో నన్ను మోసం చేశారు. లింగంపల్లి శాంతయ్యతో 30-40 వేలు తీసుకొని నన్ను ఇల్లు జాగాలో మోసం చేశారు. అందువల్లనే నేను సర్పంచాన్ని కోలేదు. సర్పంచాన్ని కోకపోయినాక డైరెక్ట్ మా బావతాం మా అక్కతానికి పోయినా. వాళ్ళు ఏం చేశారంటే అగ్రిమెంట్ రాపించుకొని భూమి చేస్తామని 5 లక్షల రూపాయలు ఇచ్చి చేతిలో పెట్టినట్టు పెట్టి నన్ను మోసం చేశారు. 5 లక్షలు ఎందుకు వెళ్ళారంటే నీకు పెళ్లి కాలేదు కదా, డబ్బులు నాశనం చేసుకుంటావు, ఇచ్చిన పైసలు నాశనం చేసుకుంటావు, 30 లక్షలు. సో ఇది మొత్తం మీద చాలామంది కూడా సో ధరణికి సంబంధించినటువంటి సమస్యలతోటి ఎక్కువ ఉన్నారు చాలామంది. మీ సమస్య ఏంది? స్కూల్లో సార్, స్కూల్లో ఇది ఒకరి సమస్య కాదండి. యావత్ తెలంగాణ రాష్ట్రం అందరూ ఆలోచించాలి. మేధావులు విద్యావంతులు అందరూ ఆలోచించాలి. నేను ఒక విద్యావంతుడిని, MA BEd చేశాను. నేను ఏమి రేజ్ చేయాలనుకున్నానంటే ఈరోజు మా డాడీ గారు స్కూల్లో 1984 నుంచి పనిచేశారు, స్కూల్ స్వీపర్గా పనిచేశారు. దాదాపు 38 సంవత్సరాలు పనిచేశారు. ఈ 38 సంవత్సరాలు పనిచేసినా కూడా 38 సంవత్సరాలు పనిచేస్తే నెలకు 4,000 రూపాయలే ఉండేది. నేను కోరుకునేది ఇప్పుడు ఏంటంటే మా డాడీ గారు చనిపోయారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైనా చనిపోతే ఏదో ఒక గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తుంది, కానీ మాకు అలాంటి సహకారాలు లేదనండి. నేను ఒక MA BEd స్టూడెంట్స్గా నేను అడుగుతున్నాను, రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఏంటంటే 38 సంవత్సరాలు పనిచేశారు కాబట్టి మా మీద దయ ఉంచి వారసత్వ ఉద్యోగం అనేది కల్పించండి. ఇంకోటి ఏంటంటే 2021 జూను 30% PRC మన మాజీ సీఎం గారు పెంచారు. అది స్కూల్లో పనిచేసే స్వీపర్లకు రాలేదు. అది కూడా రావాలి. వారసత్వ ఉద్యోగం అనేది మా కుటుంబంలో ఒకటి కల్పించాలి. ఇంకోటి ఏంటంటే
ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఒక 5-10 సంవత్సరాలు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగియో పనిచేస్తే రెగ్యులరైజ్ చేశారు. కానీ 38 సంవత్సరాల నుంచి పనిచేసిన మా డాడీ గారు అసలు పర్మనెంట్, ఇందులో కొంతమందికి పర్మనెంట్ అయినాయి, సమాన పనికి సమాన వేతనం అనేది వచ్చింది. కానీ మాకు అలాంటి ఏమి లేదు, మేము బీదవాళ్ళమండి, మా కుటుంబాలను ఆదుకోవాలి, మాకు ఏమీ లేదు. నేను ఈరోజు ఆర్జీ పెట్టుకోవడం జరిగింది. ఆర్జీ పెట్టుకుంటే ఎట్లా స్పందించారు? ఇలా ఈరోజు ఆర్జీ పెట్టుకుంటే అక్కడ ఆఫీసర్లు తీసుకొని మీ సమస్యను చెప్తాం, మెసేజ్ వస్తుంది అంటున్నారు. కానీ ఈ మెసేజ్ని తొందరగా సాల్వ్ చేయాలని నేను కోరుకుంటున్నాను.